హాయ్ ఫ్రెండ్స్, బయట ఎండలు మండిపోతున్నాయి. ఆ వేడి నుండి తప్పించుకోవడానికి మనం చేసే మొదటి పని ఏసీ ఆన్ చేయటం. ఏసీ గాలిలో హాయిగా నిద్రపోతే స్వర్గంలా ఉంటుంది కదా. కానీ రాత్రంతా ఏసీ కింద పడుకోవటం వల్ల మీ శరీరంలో ఏ మార్పులు జరుగుతాయో మీకు తెలుసా? మెల్లగా మీ ఆరోగ్యాన్ని దెబ్బతీసే ఆ అదృశ్య ముప్పు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఏసీ వల్ల వచ్చే అనర్థాలపై వైద్య నిపుణులు తాజాగా కొన్ని షాకింగ్ విషయాలు బయటపెట్టారు. సరిగ్గా గాలి ఆడని గదుల్లో ఏసీ వాడటం వల్ల సిక్ బిల్డింగ్ సిండ్రోమ్ వచ్చే ప్రమాదం ఉందని WebMD వెల్లడించింది. దీనివల్ల తలనొప్పి, దగ్గు, వికారం, ఇంకా విపరీతమైన అలసట వంటి సమస్యలు తలెత్తుతాయి. ఏసీ గదిలో మనం గమనించే మొదటి మార్పు చర్మం పొడిబారటం వంటివి. ఎయిర్ కండిషన్ గాలిలోని తేమను లాగేస్తుంది. దీనివల్ల మనం చర్మం అలాగే కళ్ళు తీవ్రంగా దెబ్బతింటాయి. కనీసం 8 గంటల పాటు ఏసీలో ఉండటం వల్ల చర్మం ముడతలు పడటమే కాకుండా కళ్ళలో మంటలు రావటం వంటి సమస్యలు మొదలవుతాయి. ఏసీ రూమ్ అంటే కిటికీలు, తలుపులు అన్నీ మూసేస్తాం. దీనివల్ల గదిలో గాలి ఎటు పోకుండా అక్కడే పెరిగిపోతుంది. ఇలాంటి చోట బూజు, బ్యాక్టీరియా త్వరగా పెరుగుతాయి. ఆ గాలిని పీల్చడం వల్ల శ్వాసకోశ ఇబ్బందులు, నిరంతర పొడి దగ్గు వంటి సమస్యలు వస్తాయి. ముఖ్యంగా ఆస్తమా ఉన్నవారికి ఇది చాలా డేంజర్. చాలామంది ఏసీ కింద పడుకున్నాక ఉదయాన్నే లేవగానే ఏదో తెలియని నీరసం, ఒళ్ళు నొప్పులతో ఇబ్బంది పడుతుంటారు. ఏసీ నుండి వచ్చే డైరెక్ట్ గాలి వల్ల చెవిలో నొప్పి రావటం లేదా చెవి ఇన్ఫెక్షన్లు కూడా రావచ్చు. అంతేకాదు ఏసీ వల్ల శరీర ఉష్ణోగ్రత నియంత్రణ తప్పి రాత్రంతా పడుకున్నా కూడా నిద్ర చాలినట్లు అనిపించదు. మరి ఏసీని అసలు వాడకూడదా అంటే పద్ధతిగా వాడాలని నిపుణులు చెబుతున్నారు. ఏసీ ఉష్ణోగ్రతను ఎప్పుడూ 20 నుండి 25 డిగ్రీల మధ్య ఉంచుకోవటం మంచిది. అలాగే రాత్రంతా ఏసీ ఆన్ చేసి ఉంచడం కంటే పడుకునే ముందు 1 లేదా 2 గంటలు వేసి గదిని చల్లబరిచి ఆ తర్వాత ఫ్యాన్ వేసుకోవటం ఆరోగ్యానికి అత్యంత సురక్షితం. చూశారుగా, ఆయనిచ్చే ఏసీ గాలి కూడా మోతాదుకు మించితే రోగాలు కుప్పగా మారుతుంది. అందుకే ఏసీ వాడకలో జాగ్రత్తలు పాటిస్తూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఈ హెల్త్ అలర్ట్ స్టోరీ మీకు నచ్చిందని ఆశిస్తున్నాం. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.